మీరు వెళ్ళే దారిలో ఏదైనా నాణెం అంటే రూ. 5 కాయిన్ కానీ, రూ. 10 కాయిన్ కానీ, ఇప్పుడు మనకి రూ. 20 కాయిన్స్ వచ్చాయి, రూ. 50 కాయిన్స్ కూడా వచ్చాయి. ఇలా ఏవైనా నాణ్యాలు రూపాయి అవ్వచ్చు, రూ. 2 అవ్వచ్చు, ఏ నాణ్యం దొరికినా ఏం చెయ్యాలి? ఎప్పుడైనా అండి చాలామంది అదృష్టము తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టుకుందాం అనుకుంటారు. తప్పు. అస్సలు తెచ్చుకోవద్దండి. అది ఎవరు పోగొట్టుకున్నారో వారి కర్మ వచ్చి మీ ఇంట్లో కూర్చుంటుంది. కాబట్టి ఆ నాణ్యాన్ని తెచ్చుకోవద్దు. ఏం చెయ్యాలి? మీరు గుళ్ళకు వెళ్ళలేరు, దగ్గరలో భిక్షగాళ్ళు ఉంటారు, అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వేసేయండి. ఎంతైనా కానీ మనది కాంది మన దగ్గర ఉంచుకోకూడదు. చెప్పాను కదా, ఎవరు పోగొట్టుకున్న వాళ్ళ కర్మ వచ్చి మన ఇంట్లో కూర్చుంటే తెచ్చి కనీసం జోబులో వేసుకున్న వచ్చి కూర్చుంటుంది. లేదు ఆ భిక్షగాళ్ళు ఎవరూ లేరు అంటే ఆలయానికి వెళ్ళండి, హుండీలు వేసేసి దేవుడా ఇది నీకు సమర్పించే డబ్బు, నీకు రావాల్సింది నా ద్వారా వచ్చిందని ఒక నమస్కారం చేసుకొని రావటం ఉత్తమం. అంతేకాని ఆ నా చిల్లర నాణాన్ని తెచ్చి ఇంట్లో చాలామంది పూజా మందిరంలో పెడతారు.